అని ఎదురు చూస్తున్నాం రామా. ఇంకా అవలేదా మీది? ఏమిటో బాబు, ఉన్నావు 12 మూటలు, రాత్రి 12 నుంచి వేస్తూనే ఉన్నాం, పైకి వస్తూనే ఉన్నాయి. అవును, వేస్తున్నాం పైకి వస్తున్నాయి. ఇదేమి చిత్రం రామా. అట్టగా ఆ మూటలు దేయాలన్నాయో చూసుకోండి. ఈ ఐడియా మనకెందుకు రాలేదురా? మనం తుప్పుగా వెళ్ళం కాబట్టి. ఈ మూటల్లో ఉన్న దెయ్యాలని నీకెలా తెలుసు? నేను కూడా దయ్యాన్నే. ఫోటో చూసిన చాలు, ఇందా కాఫీ తాగు. నిన్నేరా? శ్మశానానికి శివాసనం నేర్చుకోవడానికి గజకేసరిపా. నువ్వేమరా మంచం ఎక్కుండావు? వచ్చినప్పటి నుంచి పెళ్లి కూతుర్ని కలవనివ్వలేదట, మాట్లాడనివ్వలేదట. ఓహో, అందుకని అలకపాన్ పెక్కారా? ఓరి పిచ్చి కన్నా, అలిగితే మామగారి లెక్కాలి, దొరికితే అత్తగారి చక్కెక్కాలి గాని మన ఇంట్లో మంచం ఎక్కడ పెట్టరా పిచ్చోడా. పెళ్ళైనంత వరకు బ్రైడ్ ని బ్రైడ్ గ్రూమ్ ని కలవనివ్వండి. కలవనివ్వకపోవడం సాంప్రదాయం, కానీ కలుసుకోవడం సరదా. ఒరే అబ్బాయి, నువ్వు అర్జెంట్ గా అమ్మాయిని చూడాలి, అంతే కదా? ఒక్కసారి నా కళ్ళలో చూడు, చిన్న మ్యాజిక్ చేస్తా. గజకే సరిపా. ఏమావా, రాత్రంతా ఎక్కడికి వెళ్ళా? విడిదింట్లో కరెంటు పోతేను మగపెళ్లి వాళ్ళని తెల్లవారులు తిప్పుతున్నా బావా. నాకు తెలుసు బావా, నేనన్నా నాకు కావాల్సిన వాళ్ళన్నా నీకు ఎంత ఇష్టమో అన్నట్టు బావా. ఇవాళ పెళ్లి సంబరాల్లో ముఖ్యమైనటువంటి ఘట్టం. మగ పెళ్లి మన అమ్మాయిని ఎత్తుకెళ్లిపోయి ఆ కుర్రను కలిసేట్టుగా చేస్తారు. అలా జరిగిపోయిందనుకో మనం ఓడిపోయినట్టే. పైగా నా కూతురుదేమో ప్రేమ పెళ్లి, చెప్పా పెట్టకుండా ఆడితో ఎగేసి వెళ్ళిపోతే. అందుకే గట్టి కాపలా కాయాలి. నేను స్నానం చేసి వస్తాను, అంతవరకు పిల్లల్ని కాస్త గట్టిగా కాపలా కాస్తాడు. అదంతా నాకు వదిలే బావా, నా టాలెంట్ చూపిస్తాగా. అట్లాగే. ఆగండి, మీరు మగ పెళ్ళోళ్ళ ఆడపిల్లోళ్ళ? ఆడపిల్లి వారు. పండి. హలో బ్రదర్. ఏమిటి అమ్మాయిని ఎవరు ఎట్టకెళ్లకుండా కాపలా కాస్తున్నారా? మీరు ఇక్కడికి వచ్చారేంటి? అమ్మాయిని తీసుకెళ్ళడానికి. మేము ఉండగానే చూస్తూ ఉండండి. ఓం గజకేసరి పా. వస్తానే. అదేంటండి, కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అలా అయిపోయారు? నేను కాకిని కాబట్టి ఎన్ని షాకులు తిన్నా ఇంకా బతికే ఉన్నాను రా. నువ్వైతే ఎప్పుడో పోయేవాడు. నేను ఆ గదిలో ఉన్నానేమో చూడు. మీరు ఎక్కడుంటే అక్కడ ఎందుకుంటారో? పోనీ నాలాంటి వాడు ఉన్నాడేమో చూడు. అసలు మీరుంటమే వేస్ట్, మీలాంటి వాడు ఇంకొకటి ఎందుకుంటాడో? అది కాదురా, ఆ మ్యాజిక్ గార్డ్ వచ్చి నాలాగా మారిపోయి హలో బ్రదర్ అని భుజం మీద చేసి ఆ గదిలో దూరిపోయాడు రా. మీరు ఇక్కడే ఉండండి, నేను వైజాగ్ వెళ్ళి మనుషులను పంపిస్తాను. రేయ్, నేను పిచ్చి పప్పలా కనపడుతున్నాను రా. లోపలికి వెళ్ళి చూడరా. వెళ్ళరా. లోపలాడున్నాడా? ఏం చేస్తున్నాడు? ఏమి ఆడుతున్నాడు? ఊరుకోండి, లోపల మ్యాజిక్ లోడ్ ఉన్నాడా? మ్యాజిక్ కోడేరా, నాలాగే ఉన్నాడా అని. మీలాగే ఎందుకుంటాడు మ్యాజిక్ లోడు? నీ తలకాయ జరిగింది చూసుంటే నువ్వు చచ్చుండేవాడు. గజకేసరి పా. నాలాంటి వాడు అమ్మాయిని తీసుకెళ్తున్నాడు చూడు. గజకేసరి పా. ఊరుకోండి, ఏడన్నా అవుతాడా? మ్యాజిక్ లోడు అమ్మాయి గారిని తీసుకెళ్తున్నాడు. మ్యాజిక్ కోడేరా, కానీ నా వేషంలో తీసుకెళ్తున్నాడు. కాదండి, అలాగే తీసుకెళ్తున్నాడు. టోపిది తీసాం. సరిగ్గా చూడు. మ్యాజిక్ లోడు సరిగ్గా చూడరా. మ్యాజిక్ లోడు సరిగ్గా చూడు. మ్యాజిక్ లోడు. ఏంటి గొడవ? ఏమి లేదు బాస్, ఆ మగపెళ్లి తాలూకు మ్యాజిక్ గాడు మన ఇంటికి వచ్చి నా వేషంలో మారి అమ్మాయిని తీసుకెళ్తున్నాడు. శ్మశానానికి వెళ్ళి వచ్చావా? నీకెలా తెలుసు బాస్? లేకపోతే అమ్మాయి ఒంటరిగా వెళ్తుంటేను నాలంటోడు ఎవడో అమ్మాయిని తీసుకెళ్లిపోతున్నానంటే గాలి కబుర్లు అంటే ఎట్టాగా ఉంటాయి. ఇంకెవరితో అనుకోక నవ్వుతారు. పదరా. ఒంటరిగానా? గజకేసరి భా. ఇదిగో నా అభిమన్యుడు, నీ శశిరేఖను ఎత్తుకొచ్చేసాను. ఇక మీ ఇష్టం, ఇద్దరు కలిసి గజకేసరి పా.
జమానా ఎంత ఫాస్ట్ అయిపోయింది. పెళ్లి కాకుండానే హద్దులు దాటి ముద్దులు పెట్టేసుకుంటున్నారు. ఒరే గమాల్, పిల్లలు మాట్లాడుకుంటుంటే దొంగసాటుగా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా? తూనీగలు పడుతున్నా. బాబు నీకు పుణ్యం ఉంటుంది, నాలా మాత్రం కనిపించకు. నాకెందుకో భయం వేస్తాను. అదేంట్రా, నీ ఫేస్ చూసి నువ్వే భయపడుతున్నావు? అంత భయంకరంగా ఉందా? అయితే నీ ఫేస్ నువ్వే ఉంచేసుకో. గజకేసరి పా. అమ్మయ్యా, పద షికారు కడదాం. షికారుకా? ఎక్కడికి? ఇంకెక్కడికయ్యా, మన శ్మశానానికి. ఆ, ఆ, వద్దు. వద్దురా. నా నాన్నగా ఎలా పుట్టావు నాన్న? పడ్డవాడిని నాకు తెలుసురా. వాళ్ళు నిజంగానే దెయ్యాలు. అది ఒరిజినల్ దెయ్యాలైతే నన్ను జడిపించమని చూద్దాం. ఇదిగో దెయ్యాలకి నువ్వు నేనని భేదం లేదు, అందరినీ పీకి తింటాయి. ఓరి నా పొట్టి కృష్ణ, ఎన్నాళ్ళకి నిజం చెప్పావురా. అదిగో గుమ్మ పెళ్లివారు వంటలు వండుతున్నట్టుగా ఉందే. నేనున్నాను, భయపడకుండా రండి. ఒరేయ్, నువ్వు ఉండాలంటే ఇక్కడే ఉండాలి. అక్కడికి వెళితే వాళ్ళు చేసే విన్యాసాలు నువ్వు చూడలేవురా, చచ్చిపోతావు. ఓహో, సరే నేనే వెళతాను. వెళ్ళండి వెళ్ళండి. అలాగా నువ్వు కూడా రారా. పుట్టుకుందా బాగా? ఏది? ఉడుకుతోంది. ఇవాళ ఏమిటి విడిపోయినవే. బాబా ఇది? ఎప్పుడు ఈ బీరకాయ కూరినా? కనీసం ఈ పెళ్లిలోనైనా చలపతి గాడి తలకూర తిందామంటే నువ్వు ఒప్పుకోవు. ఆ చలపతి గారి తలకాయలో ఏముంది? ఇదిగో ఆ పక్కన ఉన్న కృష్ణ గారి తలకాయలో అయితే డబ్బు డబ్బు, గుంజు గుంజు. ఆ పొట్టి బుడంకాయ తల నాది. కాదు నాది, కాదు నాది, 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 నాది. మళ్ళా మన కాంట్రవర్సీ తిరిగి బుజ్జు మీ ఆడాడుతుంది. తెంగి మా మగాళ్ళకు వదిలేండి. పదండి పదండి, పుర్రె బిర్యానీ తిందాం. పాదరే! నాన్న, ఎక్కడేం దాచావో ఎవరికంత ఇచ్చావో చెప్పకుండానే పోయావా నాన్న? ఏమిటి మీ నాన్న ఇచ్చేది? మీ నాన్నకి మేము అందరూ ఇచ్చాం. ఆ లిస్ట్ నా దగ్గరనే ఉంది. దాన్ని మడిచి అదిగో మ్యూజిక్ వినపడుతుంది. ఆర్కెస్ట్రా నీకోసం అనుకుంటాను. ఎల్లు నాన్న. అబ్బా, మీ నాన్న సంగతి నేను చూసుకుంటాను. ఎలవయా. ఒరేయ్! నా అమ్మాయికి తండ్రిని పొట్టను పెట్టుకుంటారా? మిమ్మల్ని నా పొట్టను పెట్టుకుంటారా? పట్టుకో. వెళ్ళండి వెళ్ళండి. మీరు పదండి. ఉండవయ్యా తుప్పులోది. ఇక్కడ తలకన పడక చస్తుంటే తల అక్కడ ఎందుకు ఉంటుందా? తల్లేని ఎదవా. ఈ పక్కనే ఉంది చూడు. అక్కడ కాదు, ఇక్కడ. సార్, పెళ్లి కొడుకులకు తెలియకుండా వాళ్ళ టేప్ రికార్డర్ సీక్రెట్ గా తెచ్చేసా. వెరీ గుడ్. లేకపోతే డాన్సులతో మా అడవి రావుని భయపెట్టి జ్వరం వచ్చేటట్టు చేస్తారా? ఒరే గురి, ప్లే నొక్కి 1 నుంచి 10 లెక్క పెట్టేలో బాంబు పేలేటట్టు చేసావా? నా గురి తప్పదు. చూస్తాగా. చూస్తూనే ఉన్నావు రామా. నోరు మొయ్యండిరా. మీ ఏడుపు మొఖాలు మారిస్తే ఈ ప్లాన్ అన్నా సక్సెస్ అవుతుంది. ఈ ఖాళీ పెట్టే ఒకటి బోడి ముఖానికి. ఈ పెట్టిన కూడా నీ పొట్టనే పెట్టుకున్నావా? రామా, ఈ ప్లాన్ అన్నా కనీసం సక్సెస్ అయితే నీకు 100 కొబ్బరికాయలు కొడతాను. కొబ్బరికాయలు 100? వేరుశనక్కాయలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ఒరే దరిద్రుడా, నీ దరిద్ర పోగుడు ఆపుతావా? రోజు రోజుకి నీ దౌర్జన్యం ఎక్కువైపోతుంది రామా. నువ్వు కాసేపు మోస్తావా కృష్ణ? సార్, అదిగో మ్యూజిక్ స్టార్ట్ అయింది. ఇంకే 1 నుంచి 10 లెక్క పెట్టు. 1 2 3 4 5 6 7 8 గవర్నమెంట్ ఆఫీస్ లో ఫైళ్లు మూవ్ అయినట్టు. 1 2 ఓకే, 4
5 6 మ్యూజిక్ దగ్గర 7 నుంచి వినపడుతోందేంటి? ఒరేయ్, నీ టేప్ రికార్డ్ రాపరా, అవతల పెళ్లి వాళ్ళ మ్యూజిక్ అరే వినపడలేదు. తుప్! లేకపోతే ఏంటి, నిన్న నన్ను సోలో గాని చేసి వాళ్ళందరూ గ్రూప్ డాన్సులు చేస్తారా? ఈ రోజు ఎలా చేస్తారో నేను చూస్తా. ఈ టేప్ రికార్డ్ వాళ్ళదే, కొట్టుకొచ్చేసా. ఇదే అది పదే నా గురి తప్పదు. నాకు తెలిసిపోయింది ఏం తెలిసిందిరా? ఈ బాంబు పేలుడికి మీ బట్టలు చిరిగాయే గాని మీ బాడీలకు ఏమీ కాలేదు. ఇది ఇక్కడ వెళితే ఏంటి, అక్కడ వెళితే ఏంటి, ఇంకొక విషయం తెలిసిపోయింది. ఇంకోటి ఆ రోజు పెళ్లి వారి బస్సులో పెట్టిన బాంబు కూడా ఇలాంటి పొగ బాంబే అయి ఉంటది. నువ్వేమంటావు కృష్ణ? నేనేమంటాను రామా, అంత డబ్బు తీసుకొని శివరాశిని తీసుకొని రమ్మంటే శివకాశివని తీసుకొచ్చావు కదా రామా. దెయ్యాలు అది చెప్పటానికే వచ్చాం బాస్. మగ పెళ్లి వాళ్ళు దెయ్యాలు. రేయ్, ఆ పెరట్లో ఉన్న చీపురు కట్టబట్టరా. దేనికండి? వీళ్ళకి బట్టిన దెయ్యాలు వదల కొడతా. తుప్పులో అది వాటిని తీసుకోవయ్యా. శవాల మీద సవాల్ చేస్తున్నాను. ఈ అడవి రాముడిని చెప్తున్నాను, వాళ్ళు దెయ్యాల సాక్షిగా దెయ్యాలే. మీకంత అనుమానంగా ఉంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళు చూడండి రామా. వాళ్ళ కాళ్ళు చూడాల్సిన కర్మ నాకేంటయ్యా? కాదన్నా, దయ్యాల కాళ్ళు వెనక తిరుగుంటాయి కదా. నిజమేనండి, నేను మాయామోహిని నవల్లో చదివాను. ఇదిగో, వాళ్ళ కాళ్ళు కనుక వెనక్కి లేకపోయాయంటే మీ అందరి కాళ్ళు వెనక్కి తిరిగేదాకా కొడతా. ఎన్నో దెబ్బలు తిన్నాం, ఇప్పుడు వెనక్కి వెళ్తావా కృష్ణ? అంతే రామా. నిరూపిస్తాం బాస్. అరుగో, మగ పెళ్లి వారి తాలూకు ఆడ దయ్యాలు వస్తున్నాయి చూడండి. రండి పదండి. రండి మా ఆగండి అమ్మా, ఆగండి. మీ కాళ్ళు గడిగే అదృష్టం మాకు ఇవ్వండి. జన్న ఇంత పాడాచారా? విడిదింటి నుంచి వచ్చినా కాళ్ళు కడుక్కోవాలా? ఈ కాళ్ళు కడకపోతే మా కాళ్ళు విరక్కొడతాడు. చెదలు పట్టిన మంచకోళ్ళలాగా ఉన్నాయి మీ కాళ్ళు. ముందు వాటిని వాష్ చేసుకోండి ఫెనాయిల్ తో. ఆగండి ఆగండి, ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే. చెల్లిమా, నేను ఒకటి చేస్తాను, నువ్వు ఒకటి. చేసాక ఇస్తాంలే. తృప్తిగా ఉంటుంది, ఇవ్వమ్మా. అంతేనంటావా? ఆ. సరే. బాస్ చూడు. నేను చూసా, నువ్వు కూడా చూడు. కాళ్ళు ఉన్నాయి కదా, ఎలాగోలా ఈ పెళ్లిని చెడగొడదామని చూడకండి. ఖబర్దార్. నాన్న, నీకు దెబ్బ మీద దెబ్బ పడినట్టుంది. మీకు కావాల్సింది ఆడవాళ్ళ కాళ్ళు వెనక్కుంటమే కదా. ఆ, నువ్వు వెనక్కి తిరిగమ్మా. ఇప్పుడు చూడండి కాళ్ళు వెనక్కున్నాయో లేదో. ఒకసారి లేస్తారా? డెఫినెట్ గా. పెద్దలపూడి తోడికి లోకు అయిపోయామండి. ఏంటో ఈ కాకోలా? ఎవరన్నా ఒక్కరు మాట్లాడండి. నేను మాట్లాడతాను. ఈ 4 రోజులు సరదాగా గడిచిపోయింది. ఇప్పటి వరకు జరిగిన పోటీలన్నింటిలోనూ మీ అబ్బాయి ఎక్కువ సార్లు గెలిచాడు కదా. తుమ్మకని కార్మిక గాపు. ఈ 4 రోజుల పోటీలో నెగ్గడం గొప్ప కదయ్యా. ఇప్పుడు నేను పెట్టబోయే ఆఖరి పోటీలో నెగ్గాలి. ఇంకా ఏమో సరే చెప్పండి, అదేమిటో. మా అమ్మాయి ఈ ఊళ్ళోనే ఎక్కడొక్కడ దాక్కుని ఉంటుంది. తను ఎక్కడుందో మీ అబ్బాయి వెతికి పట్టుకోవాలి. గజకేసరిపా ఇదెక్కడ ఆటవి కాచారం అండి బాబు, మేము ఒప్పుకోం. మేము ఒప్పుకోం. ఆగండి. అయితే ఓడిపోయామని ఒప్పుకోండి.